జై శ్రీరామ్. రామకథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత. రామకథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య, సుమిత్ర, కైకై. నోము ఫలములై వారికి కలిగిరి కుమరులు నల్గురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ రామకథను వినరయ్యా. అయోధ్య రామ్ మందిర్, ఉత్తరప్రదేశ్, యూపీ అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన యావత్తు భారతావనికి శుభప్రదం. 22వ తేదీ 12:45 1 గంటల మధ్య భారత ప్రధాని మోదీతో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపము అయోధ్య రామమందిరం. ఈ మందిరం సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఈ మందిరాన్ని నిర్మించారు. జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే. జగదభిరాముడు శ్రీరాముడే. అయోధ్య రామ మందిరం మొత్తము 3 అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తము 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. ప్రధాన గుడిలో శ్రీరాముడి 5 ఏళ్ల బాల రాముడిగా శ్రీరామ్లల్లా విగ్రహం కొలువుదీరి ఉన్నాడు. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బారు ఉంటుంది. రామ సుగుణదామ, రఘువంశ జలధి సోమ, సీతామనోభిరామ, సాకేత సార్వభౌమ. రామ సుగుణదామ, రఘువంశ జలధి సోమ. ఈ ఆలయ మందిరంలో 5 మండపాలు, నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి. ఈ ఆలయంలో అనేక దేవతామూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను అందంగా చిత్రించారు. పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను. తీయరా తలుపులను రామా, ఇయరా దర్శనము రామా.